Good morning friends, this is RSK again. సో ఫ్రెండ్స్ నిన్న నేను యూట్యూబ్లో ఎటువంటి వీడియో పెట్టలేదండి. నిన్న మా ఇంట్లో కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండే, సో ఆ బిజీలో ఉండి నేను వీడియో పెట్టలేదు. నేను కూడా అసలు ఎటువంటి ట్రేడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ప్రీ మార్కెట్ అనాలిసిస్లో యూఎస్డి క్యాడ్ గురించి చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్ ఇక్కడ మన లండన్ సెషన్లో పీక్ వచ్చేసి ఇక్కడ ఒక పీక్ అనేది మనకు క్రియేట్ చేసింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో సో దాని తర్వాత మార్కెట్ లండన్ సెషన్లో అదే ఏరియాకి రావడం ట్రై చేసింది. ఒక ఆల్మోస్ట్ డబుల్ టాప్ లెక్క పెట్టి అక్కడి నుంచి డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ మనకు యూఎస్లో కూడా సో ఆల్మోస్ట్ అదే ఏరియాకి వచ్చేసింది కానీ అక్కడ దాకా రాలేకపోయింది, రిజెక్షన్ అయింది. సో ఈరోజు మళ్ళీ ఏషియన్ సెషన్లో కూడా అదే లెవెల్కి రావడం ట్రై చేసింది కానీ రిజెక్షన్ అయిపోయింది. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ నాకు ఏంటంటే ఒక సెల్ ఆపర్చునిటీ అనేది నాకు కనిపించింది ఫ్రెండ్స్ నాకు యూఎస్డి క్యాడ్లో. ఇక్కడ చూసారంటే ఈ ఏరియాలో చాలా వరకు రిజెక్షన్స్ అయ్యాయి. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు లండన్లో కూడా మళ్ళీ మార్కెట్ ఇదే ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి రియాక్షన్ అయ్యి మన కిందికి డ్రాప్ అవుతుందని అనుకుంటాను ఫ్రెండ్స్. సో ఎక్కడ వరకు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇక ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు డ్రాప్ అయినా కావచ్చు, లేకపోతే ఈ ఏరియాని బ్రేక్ కూడా చేసి మన కిందికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మనకు దీంట్లో మనం చూసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ మనకి ట్రేడ్లో ఆల్మోస్ట్ 10 పిప్స్ ఉన్నాయంటే మనకు చూసుకుంటే సో ఆల్మోస్ట్ 39 పిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో తక్కువ 35 పిప్స్ అయితే మనకు డెఫినెట్గా 30 to 35 పిప్స్ అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఖచ్చితంగా ఒక సెల్ పొజిషన్ తీసుకుంటాను. సో దీని యొక్క రిజల్ట్ అనేది ఈరోజు మన డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను దీని యొక్క రిజల్ట్ అనేది. అలాగే నేను ఒక షార్ట్ కూడా చేసి పెడతాను నేను ట్రేడ్ తీసుకున్నాక. సో యా ఫ్రెండ్స్, ఇది ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ రివ్యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.